ఈ వీడియోలో చాట్‌జిపిటి 5 ప్రోని 399 వర్త్ గల సబ్స్క్రిప్షన్ని ఫ్రీగా ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట, స్టెప్స్. వాటిని కనుక మీరు మిస్ అయినట్లయితే మీ అకౌంట్లో నుంచి 399 కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఫ్రీగా సబ్స్క్రిప్షన్ని ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, మై నేమ్ ఇస్ శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ అవర్ బైట్. నిజమే, చాట్‌జిపిటి 5 వాళ్ళు డెవలపర్స్ డే సందర్భంగా 12 months సబ్స్క్రిప్షన్ని ఫ్రీగా ఇస్తున్నారు, మన ఇండియన్స్ మాత్రమే. అండ్ దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. చాట్‌జిపిటి ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ మీద ట్రైగో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అప్డేట్ టు గో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత స్లైడ్ టు సబ్స్క్రైబ్ అని ఈ ఆప్షన్స్ కనుక మీకు రానట్లయితే అప్డేట్ చేయండి యాప్ని. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇలా వస్తుంది. ఆల్రెడీ వచ్చి ఉంటే నో ప్రాబ్లం. తర్వాత మనం ఆటోపే అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆటోపే సెట్ చేసుకున్న తర్వాత వెయిట్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకున్నాను అమౌంట్కి. అండ్ అమౌంట్ వచ్చేసి మనకు ఓన్లీ 2 రూపీస్ డిడక్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ యాడ్ అవుతాయి 2 రూపీస్, నో ప్రాబ్లం. ఆటోపే సెట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకు సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, సక్సెస్ఫుల్లీ ఆటోపే యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఆటోపే అయితే డిలీట్ చేయాలి, అది కూడా చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సబ్స్క్రైబర్ అని వచ్చింది కదా ఇందాక. ఇప్పుడు వచ్చేసి మనకు చాట్‌జిపిటి వచ్చేసి ప్రో యాక్టివేట్ అయిపోయినట్లే. ఇప్పటి నుంచి మనం 12 months వరకు అయితే ఇలా చాట్‌జిపిటి గోని 12 months వరకు అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆటోపేని డిలీట్ చేయాలి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు. అండ్ దాని తర్వాత ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. మీరు ఏ యాప్ అయితే నుంచి అయితే పేమెంట్ చేశారో ఆ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. నేనైతే ఫోన్పేని చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, కొంచెం మీనికి అయితే స్క్రోల్ చేయండి. మీకు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది చూడండి, మేనేజ్ పేమెంట్స్ పక్కనే ఉంటుంది అది. దాని నుంచి కొంచెం స్క్రోల్ చేయాలన్నమాట. అలాగే కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోపే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఫోన్పే యొక్క డిజిటల్ గోల్డ్ ఆటోపేని క్యాన్సిల్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాట్‌జిపిటి 5ది యాక్టివేట్ చేశాను అండ్ ఆటోపే కూడా డిలీట్ చేశాను. కాబట్టి మళ్ళీ కొత్తగా ఇది ఆటోపే యాక్టివేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే కిందికి ఇక్కడ ప్రతి ఆటోపేలో డిలీట్ ఆటోపే అనేది ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్పే యొక్క పిన్ అయితే ఎంటర్ చేయండి. ఇది గోల్డ్ యొక్క ఆటోపే కాబట్టి ఇలా వస్తుంది, కానీ చాట్‌జిపిటి ఆటోపేకి ఇలా ఏం రాదు. పిన్ ఎంటర్ చేసిన తర్వాత డిలీట్ ఆటోపే అని పాప వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితేనే ఆటోపే అనేది డిలీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఆటోపే ఖచ్చితంగా డిలీట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ మీ అకౌంట్లో నుంచి 400 అయితే మైనస్ అయితే అవుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్ అయితే మళ్ళీ మీకు వస్తుంది. ఇప్పుడు ఫ్రీగా తీసుకున్నారు కదా, నెక్స్ట్ మళ్ళీ మీ మనీ కట్ అవుతాయి. అలా కట్ కాకూడదు అనుకుంటే ఈ విధంగా ఆటోపేని అయితే డిలీట్ చేయాలన్నమాట. ఈ విధంగా 12 months ఫ్రీగా చాట్‌జిపిటి 5 ప్రోని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.